ఇక హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరియు ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా గాయాలయ్యాయా? లోపల ఎవరైనా చిక్కుకున్నారా? థ్యాంక్ యూ సాయిరామ్. అయితే నాంపల్లిలోని మరొక భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కొన్ని రోజుల ముందే అక్కడ భారీ ఎత్తున ఒక ఫర్నిచర్ షాప్ లో ఏదైతే గోడౌన్ లోని కింద అంటే సెల్లర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో కూడా చనిపోయిన విషయం మనకైతే తెలుసు. అయితే ఈ రోజు నాంపల్లిలోని మరొక అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కార్యాలయంలో మాత్రం ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఏదైతే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే ఇటు ఫైర్ సిబ్బంది అయితే చేస్తారు. అయితే లోపల ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేనట్లయితే తెలుస్తుంది. అయితే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లయితే తెలుస్తుంది. ఘటనా స్థలానికి ప్రస్తుతం పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఫైర్ ఇంజన్లు కూడా ఏదైతే టైం కి అక్కడికి రావడంతో ముఖ్యంగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి కారణాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం ఏదైతే విచారణ చేపడతారో, ముఖ్యంగా అక్కడ ఏదైతే గతంలో కూడా నాంపల్లిలోని ఇదే తరహాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కూడా మరణించినట్లు కూడా మనకైతే తెలుసు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో కూడా ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఈ మంటలు అయితే చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయా లేదంటే ఎవరైనా కావాలని చేశారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంటలు అదుపు తీసుకొచ్చేందుకైతే ఇటు ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా క్షమిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం వచ్చేసి ముఖ్యంగా చాలా మటుకు ఇటు గవర్నమెంట్ కి సంబంధించి అలాగే చాలా ఎవిడెన్స్ కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు భద్రపరిచే ఎఫ్ఎస్ఎల్ లోనే మంటలు చెలరగడం ఏం సూచిస్తుంది అనుకోవచ్చు? ఇలాంటి అజాగ్రత్త సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు? సార్, ముఖ్యంగా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అలాగే కొన్ని కేసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ ఎఫ్ఎస్ఎల్ లోనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నికల్ ఆధారాలన్నీ కూడా ఇది ఎఫ్ఎస్ఎల్ రూమ్ లోనే భద్రపరుస్తారు. అయితే ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా అందరూ అయోమయ స్థితిలో అయితే ఉన్నారనే చెప్పొచ్చు. అసలు ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిందనే దానిపై ప్రస్తుతం అక్కడ ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా ప్రస్తుతం మంటలు ఆపుతున్నారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే అసలు ఈ మంటలు ఎలా వ్యాపించాయి, అలాగే ఇది ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం జరగడంతో అంటే ఆ టైంలో ఎవరు కూడా లోపల లేరు కాబట్టి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఎఫ్ఎస్ఎల్ దాంట్లోని ముఖ్యంగా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అయితే చాలా కేసెస్ సంబంధించి
ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం అయితే అక్కడికి శాంపిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్స్, చాలా కీలకమైన కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అందులో ఉంటాయి. అయితే ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి అంటే అవన్నీ పూర్తిగా దగ్ధమైందా లేదనేది అయితే ఇంకా మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఎందుకంటే కుమార్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఫైల్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి మన దగ్గర సమాచారం ఉంది, ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఎస్ఆర్ ముఖ్యంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని అంటే ఈ హార్డ్ డిస్క్లు అలాగే కొన్ని డాక్యుమెంట్స్ వీటన్నింటి కూడా పరిణితిలో ధ్వంసం చేసిన సమయంలోని అప్పుడు పోలీసులు ఏదైతే కొన్ని శకలాలు అంటే ఈ హార్డ్ డిస్క్ కి సంబంధించిన శకలాలు ఇవన్నీ కూడా గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ ఇప్పుడైతే ఏదైతే కార్యాలయం ఉందో దాంట్లోనే భద్రపరుస్తారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం తాజాగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే దానికి క్లారిటీగా ప్రస్తుతానికి ఇంకా ఇటు మనకి ఇంకా అంటే ఏ హయ్యర్ అఫీషియల్ కూడా దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఏదైతే ఇందులో ఉన్న అంటే ఈ మంటలు ఇంకా అదుపు చేస్తున్నారు కాబట్టి మంటలు పూర్తిగా అదుపు చేసిన తర్వాత లోపల ఎన్ని డాక్యుమెంట్స్ దగ్ధమైనాయి, దాంట్లో కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా, అయితే ఇంకా పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనేది అయితే మనం వేచి చూడాల్సింది. అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లో మంటలు అదుపు చేసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సాయిరామ్, రైట్, ఎఫ్ఎస్ఎల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ? సాయిరామ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నాంపల్లిలో ఉన్న గతంలో ఏవైతే కార్యాలయాలు అంటే ఇలాంటి గవర్నమెంట్ కి సంబంధించి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే ఎప్పటి నుంచో అవైతే అక్కడ ఉన్నాయి. అయితే అప్పట్లో ఉన్న రూల్స్ ప్రకారం ఆ కార్యాలయాలు అయితే కట్టారు. అయితే ఇప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంటే సేఫ్టీ లేకపోవడం వల్లే ఇప్పుడు ఏదైతే ఈ వెంటనే ఫైర్ అందుకున్న వెంటనే కూడా అక్కడ వాటిని అయితే పనిచేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే గతంలో చాలా ఏళ్ల క్రితం అక్కడ ఈ కార్యాలయాలన్నీ కూడా నిర్మించారు. ముఖ్యంగా ఈ నాంపల్లి ప్రాంతంలోనే ఇప్పటికే పూర్తిగా షాపులు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోవడంతో కూడా హెవీ రద్దీ ఏర్పడింది. అయితే ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ జరిగిన సమయంలో కూడా ఇటు ఫైర్ సిబ్బందికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మనం చూసాం నాంపల్లిలో ఒక అగ్ని ప్రమాదంలోని కొంతమంది చనిపోయారు. కేవలం అంటే ఆ ఇరుకు ప్రదేశాల వల్ల లేదంటే అక్కడ సేఫ్టీ లేకపోవడం వల్ల జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్నేళ్ల క్రితం ఇక్కడ అయితే నిర్మించారు. అప్పుడున్న రూల్స్ ప్రకారమే వీటిని అయితే నిర్మించారు. కానీ అప్పటి నుంచి అంటే ఇవే ఇందులో కొనసాగుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఏదైతే సేఫ్టీ మెజర్స్ లేనట్టనే చెప్పొచ్చు. సార్ రైట్, చివరిగా న్యాయ వ్యవస్థకు కీలకమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం అనుకోవచ్చా, లేకుంటే ఒక దురదృష్టమైనటువంటి ఘటన అనుకోవచ్చా కుమార్? అయితే సాయిరామ్, ముఖ్యంగా ఇటు గవర్నమెంట్ కి సంబంధించి అంటే కొన్ని కోర్టు కేసెస్ సంబంధించి కావచ్చు, లేదంటే కీలకమైన కేసెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు విజయారెడ్డి సూసైడ్ కేసులు కావచ్చు. వీటన్నిటికి సంబంధించి ల్యాప్టాప్, ఫోన్లు, ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇటు ఎఫ్ఎస్ఎల్ కి పంపుతారు. దాంట్లో ఉన్న ఆధారాలన్నింటినీ కూడా వాళ్ళు రిట్రీవ్ చేస్తారు. అయితే కొన్ని మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు రిట్రీవ్ చేసే పనులు అయితే ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ అగ్ని ప్రమాదం అనేది అనుకోకుండా జరగదా లేదంటే ఎవరైనా కావాలని చేస్తారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కేసెస్ సంబంధించి కూడా ఇందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఉంటాయి. అయితే వాటిని ఏమైనా చెయ్యాలని దురుద్దేశంతో జరిగిందా, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా? అంటే పురాతన బిల్డింగ్లు కాబట్టి ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది అయితే మనకి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే. అయితే ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా ఇంకా మంటలు అదుపు చేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.